శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి ఈ ఆగస్ట్ 7 శుక్రవారం ఉన్నట్లుగా ఉండి సాయంత్రం 8:27 తరువాత మీ రహస్యం ఒకటి బయటపడబోతుంది. జరిగే విషయం గనక తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదండి. మరి ఈరోజు ముఖ్యంగా సాయంత్రం సమయంలో కానీ, మరి ఈ యొక్క సమయంలో బయటపడే ఆ యొక్క రహస్యం ఏమిటి? అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది? అన్ని విషయాలు కూడా నేను మీకు చాలా అంటే చాలా వివరంగా చెప్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు అర్థమవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక ఇంకా కూడా ఆలస్యం చేయకుండా పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి ముఖ్యంగా గనక గమనిస్తే ఏదైతే మరి మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం ప్రత్యేకంగా 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రము మరి ఏదైతే 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మనకు మిథున రాశి కిందకు రావడం జరుగుతుంది. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మిథున రాశి వారంటే వీరి మనస్తత్వం చాలా అంటే చాలా స్పెషల్. వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి నిర్ణయాలు, వీరి ఆలోచనలు సామాన్యంగా ఎవరి ఊహకు అందవు. మరి మిథున రాశి వారు మంచి ఇంటెలిజెన్స్‌లో ఉంటూ ప్రత్యేకంగా ఏ పనిలోనైనా తమదైనటువంటి శైలిలో, తమదైనటువంటి ఒక ప్రత్యేక విధానంలో ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉంటుంది. మిథున రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ వీరు చేసే పనులు, వీరికి జరిగే పనులు మాత్రము అందరితో చెప్పుకోవడం అంటే ఇష్టముండదు. ప్రతిదీ కూడా చాలా పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా వీరి క్రియేటివిటీని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ సామాన్యంగా కొన్ని విషయాలను వీళ్ళకున్నటువంటి బిహేవియర్‌ని, వీరి ఆలోచనల్ని పూర్తిగా బయటకు చెప్పరు. చేసేటువంటి పనులు కూడా బయటకు చెప్పడానికి వీరు ఏమాత్రం కూడా సామాన్యంగా ఇష్టపడరు. ఏదైనా సరే తమదైనటువంటి కష్టంతో, తమదైనటువంటి ఒక ప్రత్యేకమైన విధానంతో ముందుకు వెళుతూ ఉంటారు మిథున రాశివారు. కానీ మిథున రాశి వారికి ఈ మధ్యన అడుగడుగునా కష్టాలే కనపడుతున్నాయి. ఏది చేసినా, ఎక్కడికెళ్ళినా, నలుగురిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా కొన్ని అవమానాలు, కొన్ని విషయాల్లో వీరి మాట పూర్తిగా నెగ్గకపోవడం, అనుకున్న పనులల్లో పూర్తి విజయం సాధించలేకపోవడం, కొన్ని నష్టాలు, కొన్ని వ్యతిరేకాలనైతే బలంగా అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని జరిగినా, ఏ విధంగా జరిగినా కూడా వీరి ఆలోచన విధానం అనేదైతే సామాన్యంగా మారదు. వారు అనుకున్న పట్టుదల గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య మీ కుటుంబంలో గాని, మీరు పనిచేసే ప్రదేశంలో కానీ, మీపై ఒక ఇంప్రెషన్ అనేది మారిపోతూ ఉంది. ఒకప్పుడు మిథున రాశి వారంటే తెలివైన వారు. ఏ విషయాన్నైనా కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు అనుకుంటే, ఈ మధ్య మాత్రం ప్రత్యేకంగా మీరు స్వార్థపరులని, మీరు అనుకున్నదే జరగాలని మీరు పట్టుబడుతూ ఉంటారని, ప్రత్యేకంగా కొందరి యొక్క భావనైతే ఉంది. కానీ మీరు కొన్ని విషయాలను పట్టించుకుంటున్నారు. కొన్ని విషయాలను పట్టించుకోకుండా జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. దాని గురించి మనం ఆలోచన పడవలసిన అవసరం లేదనుకుంటూ ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. కానీ ముఖ్యంగా ఈరోజు సాయంత్ర సమయంలో మీరు పనిచేసే ప్రదేశం గాని, లేదా మీ యొక్క
ఇల్లు స్థానం విషయంలో గాని, ప్రత్యేకంగా మీ ఇంట్లో ఒక ముఖ్యమైన రహస్యం మీరు ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పకుండా, మరి పెట్టినటువంటి ఒక పెట్టుబడి సంబంధించింది కానీ, లేదా ఒక అప్పు ఎవరి దగ్గరో మీ యొక్క భవిష్యత్తు కోసం కావచ్చు, లేదా ఏదైనా సరదాల కోసం కావచ్చు, మీరు అస్సలు ఎవరికీ తెలియకుండా ఒక చేసినటువంటి ఒక పర్సనల్‌గా తీసుకున్నటువంటి కొన్ని అప్పుల గురించి ఈరోజు ప్రత్యేకంగా మీ ఇంట్లో వాళ్ళకి తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. మరి అంతేకాకుండా మీరు పనిచేసే ప్రదేశంలో మీరు అక్కడ మాత్రమే కాకుండా మరో చోట కూడా లాభాలు మీకు తెచ్చుకుంటున్నారనో, లేదా మీరు మీ పక్కనుండే వారి గురించి మీ మనసులోని భావనలు క్రితంలో బయటపెట్టుండొచ్చు. మరి అటువంటి విషయాలు కూడా ఈరోజు సడెన్‌గా బయటకొచ్చే అవకాశం అయితే మాత్రం కనపడుతుంది. అలాగే మీరు ఒకరి గురించి చెప్పినటువంటి కొన్ని కొన్ని మాటలను మరికొందరు పూర్తిగా కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకొని, మరి కొంతమందికి మీకు మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్‌లు, గొడవలు కూడా ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మిథున రాశి వారు ఒకరి కింద తల వంచే వ్యక్తులైతే కాదండి. తాము అనుకున్నది చేయాల్సింది ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. కానీ ఈ మాటలనేవి, మీ రహస్యాలు, మీరు ప్రత్యేకంగా ఒక స్త్రీతో నడుస్తున్నటువంటి ఒక బంధం గురించి కానీ, ఇలా మీ కుటుంబంలో, అలాగే మీరు పనిచేసే ప్రదేశంలో ఒక్కొక్కటిగా బయటపడడం మాత్రం మీకు ఊహించని విధంగా కొంత షాక్‌ని కలిగిస్తుంది. మీరు కొంతసేపటి పాటు ఏం చేయాలి, ఏ విధంగా నడవాలనేది కూడా, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్లాలో కూడా మీకైతే అర్థం కాని విధంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీ జీవితంలో ఈరోజు మరి ఊహించని రహస్యాలు బయటపడబోతున్నాయి. కానీ కొన్ని రహస్యాలు బయటపడడమే మనకు కొంత ఊరటనిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. మనం ఏమిటో, మనం ఏ విధంగా ముందుకెళ్లాలో మనకు అన్ని విషయాలు కూడా తెలిసేలాగా చేస్తుంది. ఈ విషయాలని మీరు ఖచ్చితంగా పూర్తిగా గమనిస్తేనే మీకు అన్ని విధాలుగా పరిస్థితులనేవి అనుకూలంగా మారతాయని మీరు గమనించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క తేదీ, ఈ యొక్క రోజు సాయంత్రం మీ జీవితంలో పెద్ద మార్పులైతే రాబోతున్నాయి మిత్రమా. మరి కొన్ని పరిస్థితులను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు. మరి సమయానుకూలంగా స్పందిస్తూ, హుందాగా సమాధానం చెబుతూ, మరి కొన్ని కొన్ని నిజాలనే మాట్లాడడమే ఈ సమయంలో మీకు అత్యంత అనుకూలంగా మారేటువంటి ప్రయత్నంగా మారుతుంది. కాబట్టి ఇలా మీ జీవితంలో ఉండబోతుంది. మీరు జాగ్రత్తగా ఉంటారని, అనుకున్నది సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.